హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవల్య కేతన ట్విన్ స్టోరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి మా హేతి బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. బర్త్‌డేస్ అంటే అందరూ కూడా పూజ చేసుకుంటారు కదా! సో, అలాగే మేము కూడా దేవుడి దగ్గరికి ఏదైనా ప్రసాదం చేసుకొని పూజ చేసుకున్నాము. దేవుడి దగ్గర ప్రసాదం కానీ పరమాన్నం వండామండి. పరమాన్నం వండుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము. దేవుడి దగ్గర ఏంటంటే మళ్ళీ అరటిపళ్ళు బదులు మామిడికాయలు కూడా పెట్టాము. బేసిక్‌గా ఏంటంటే అరటిపళ్ళు పెట్టి కొబ్బరికాయ కొడతారు కదా! మా ఇంట్లో ఏంటంటే మామిడికాయలున్నాయి. అందుకని చెప్పేసి ఇక మామిడికాయ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇక దండం పెట్టుకున్నామండి. పూజ అయ్యింది. అండ్ ఇది మా అమ్మాయి బర్త్‌డే అవుట్‌ఫిట్ అండి. నాకైతే ఈ ఫ్రాక్ నచ్చింది షాప్‌కెళ్ళినప్పుడు. అందుకని ఈ ఫ్రాక్ తీసుకున్నాను. దీని మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. కాస్ట్ అనేది కనిపిస్తుందండి. 1144 రూపీస్. నాకు రీజనబుల్ అనిపించిందన్నమాట. ఈ ఫ్రాక్‌కి ఆ ప్రైస్ అనేది. ఇక నచ్చి తీసుకున్నాను. వేసుకుంటే అవుట్‌ఫిట్ అనేది ఇలా ఉంది. నాకైతే నచ్చింది. మా అమ్మాయికేంటంటే తను బేసిక్‌గా ఫ్రాక్స్ అనేవి చాలా తక్కువ వేసుకుంటది. తనెప్పుడు కూడా నైట్ డ్రెస్‌లోనే కంఫర్ట్ ఫీల్ అవుతదన్నమాట. ఇక ఇలాగా ఎప్పుడైనా అకేషనల్‌గా ఇక ఫ్రాక్ ఇక నేనే వేస్తాను. ఆ స్కూల్ డ్రెస్ ఒక్కటేసుకుంటదండి ఫ్రాక్ అంటే. ఇక స్కూల్ నుంచి రావంగానే ఆ స్కూల్ ఫ్రాక్ కూడా తీసేసి ఇక నైట్ డ్రెస్ ఏసుకుంటదన్నమాట. తను అస్సలు ఫ్రాక్స్ అనేది కొంచెం దూరంగా ఉండిద్ది. ఇక కొంచెం ఏంటంటే కొంచెం కంఫర్ట్‌గా ఉండే ఫ్రాక్స్ తీసుకుంటాను నేను. మరీ హెవీగా ఉండేవి తీసుకోను. తీసుకున్న తను వేసుకోదు. పాడైపోతాయి అన్నట్టు ఇక నేను కొంచెం కంఫర్ట్‌గా ఉండేవి తీసుకుంటాను. ఇక తనని కూడా రెడీ చేసాక దేవుడికి దండం పెట్టుకోమన్నానండి. మార్నింగ్ పూజ అయితే నేను చేశాను. సో, తనుని ఇంకా దండం పెట్టుకోమన్నాను. తర్వాత గుడికి వెళ్ళిందన్నమాట. ప్రతి ఇయర్ బర్త్‌డే అయితే తను గుడికైతే తీసుకెళ్ళాలి అనేది మ్యాండేటరీ కాదండి. నాకు కుదిరితే తీసుకెళ్తాను. ఆళ్ళ మావయ్య ఇంటి దగ్గరున్నాడు. సో, అందుకని చెప్పేసి ఇక తనని అడిగి వెళ్ళిందన్నమాట. తనకి హనుమాన్ అంటే ఇష్టం. హనుమ గుడికెళ్తానని చెప్పేసి అడిగి మరీ వెళ్ళింది. ఇక గుడికెళ్ళైతే దండం పెట్టుకొని ఇంటికొచ్చేసిందండి. తర్వాత ఇక అందరికి ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసుకున్నాము. ఇవండి మా బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్స్. అమ్మాయి బర్త్‌డే రోజుయి. సో, దేవుడి దగ్గరికని పరమాన్నం వండాం కదా! కొంచెం పరమాన్నము, అలాగే ఇడ్లీ అండి. మా ఇంట్లో ఖచ్చితంగా రోజు ఇడ్లీ ఉంటది. అండ్ ఇడ్లీలోకి కొబ్బరి అండ్ అలాగే పల్లీలు వేసి చట్నీ. అండ్ ఇంకొకటొచ్చేసి గారెలండి. గారెల్లోకొచ్చేసి చికెన్ కర్రీ. సో, బర్త్‌డే కాబట్టి కొంచెం స్పెషల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. సో, ఇవండి మా బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్స్. ఇంకా మేము తిని తర్వాత లంచ్ మొదలెట్టుకొని, వండుకోవడం మొదలెట్టుకొని ఇక కూర్చోవడానికి లేదన్నమాట. ఇక లంచ్ స్పెషల్స్ కూడా చూపిస్తున్నాను. వైట్ రైస్ అండి ఫస్టొచ్చేసి. వైట్ రైస్‌లోకి కర్రీస్ వచ్చేసి నాటుకోడి కర్రీ అండి. పొద్దున్న గారెలోకి నార్మల్ చికెన్ వండుకున్నాము. రైస్‌లోకొచ్చేసి నాటుకోడి కర్రీ వండుకున్నామన్నమాట. అది వేరు, ఇది వేరు అండి కర్రీ. అసలు కర్రీ అయితే చాలా బావుంది. కుక్కర్‌లో కూడా ఇలా డైరెక్ట్‌గానే వండాము. అయినా గాని బావుంది. ఇంకో కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి. బట్ చికెన్ మాత్రం చాలా కుదిరింది ఎందుకనో. నాటుకోడి కర్రీ కదా! అండ్ ఇంకోటి బాయిల్డ్ ఎగ్స్ అండి. అండ్ ఫైనల్‌గా పెరుగు. సో, అవండి మా లంచ్ స్పెషల్స్. ఇక మేము తిని అన్నీ అయ్యేసరికి అరౌండ్ 3:00 అయింది. నేను తిని పిల్లలకి పెట్టుకొని. ఇక అందుకని చెప్పేసి బిర్యానీ చేయలేదు. బిర్యానీతో పెట్టుకుంటే పనవ్వదు అన్నట్టు. అండ్ ఇంకోటేంటంటే నాటుకోడిలోకి మాకెందుకనో వైట్ రైసే నచ్చుతది. అందుకని చెప్పేసి నాటుకోడి కోసం వైట్ రైస్ వండుకున్నాము. అండ్ ఎలాగో ప్రతి వీకెండ్ బిర్యానీ అనేది చేసుకుంటాము. వీకెండ్ కాకపోయినా ఖచ్చితంగా 10 డేస్‌కోసారైనా బిర్యానీ ప్లాన్ చేసుకుంటామన్నమాట. ఇక అందుకని చెప్పేసి నాటుకోడిలోకి వైట్ రైస్ మాత్రం వండుకున్నాం. అండ్ ఇక కేక్ కటింగ్ అనేది మొదలుపెట్టామండి. ఇక మా పిల్లలకి స్నానాలు చేపిచ్చి కూర్చోబెట్టాను. బట్ అయినా గాని వాళ్ళెలా ఉన్నారో చూడండి. నాకు ఫ్రెష్‌గా అనిపించలేదన్నమాట ఫేసెస్ వచ్చేసి. అందుకని బేబీ వైప్స్ తీసుకున్నాను. మొత్తం ముగ్గురికి కూడా ఫేస్‌లో ఒకసారి తుడిచానన్నమాట. ఫేస్ అనేది నాకు జిడ్డుగా అనిపించింది. అందుకని క్లీన్ చేస్తున్నాను. హెయిర్‌పిక్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైప్స్ అనేది యూజ్ చేయలేదండి. ఇలా ఎప్పుడైనా అకేషనల్‌గా ఏయన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా బయటికెళ్ళినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేస్తాను.
ఇక కాదు మా బుడ్డోళ్ళకైనా అంతే. ఇక హెల్త్ ఏంటంటే ఈరోజు నాకు మరీ జిడ్డుగా అనిపించింది. సమ్మర్ కదా! ఇక అందుకని క్లీన్ చేశాను. క్లీన్ చేశాక కేక్ కటింగ్ మొదలుపెట్టాము. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా ఇక తనే పిలుచుకుందండి వెళ్ళి. తను కూడా ఇక్కడ ఎవరిదైనా బర్త్‌డేస్ అయితే ఎళ్తది. ఇక ఎవరింటికైతే ఎళ్తది ఇక ఆళ్ళందరిని పిలుచుకుంది. ఫ్రెండ్స్ అంటే తను సేమ్ ఏజ్ అని కాదండి. అక్కడ ఇంటి దగ్గర ఆళ్ళందరితోని ఆడుకుంటదన్నమాట. చిన్నోళ్ళుంటారు, కొంచెం పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళందరితోని ఆడిద్ది బాగా తను. సో, వాళ్ళందరిని పిలుచుకుంది. వాళ్ళంతా పాపం టైంకే వచ్చేసారండి చక్కగా. 6కి వచ్చేసారు అందరూ కూడా. పిలిచిన కాడికొచ్చారు. బట్ ఇయర్ కొంచెం ఫ్రెండ్స్ కొంచెం తగ్గారు. హాలిడేస్‌కెళ్ళినోళ్ళు ఇంకా రాలేదు. ఒక 6-7 మెంబర్స్ అయితే తగ్గారు ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే 2 కేజీ కేక్ సరిపోలేదండి. ఈ ఇయర్ అయితే 2 కేజీ కేక్ తీసుకున్నాము. అది సరిపోయింది. లాస్ట్ ఇయర్ అసలు పిల్లలకి 2 కేజీ కేక్ సరిపోక మళ్ళీ పీసెస్ తెప్పించాము. కేక్ పీసెస్ తెప్పించి ఇచ్చామన్నమాట. మాకు బేకరీ అనేది కొంచెం పక్కనే. సో, అందుకని ఇక ఎవరికైతే సరిపోలేదో అప్పుడు పీసెస్ తెప్పించి ఇచ్చాము. ఈసారి ఏంటంటే 2 కేజీ కేక్ సరిపోయింది. తను కేక్ కటింగ్ చేసేసింది. అండ్ మేము బ్లెస్ చేస్తున్నామండి. అక్షింతలేస్తున్నాము. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్షింతలేస్తున్నాము. మా బ్లెస్సింగ్సే కాదండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అమ్మాయికి కావాలి. సో, అందరూ బ్లెస్ చేయండి. తను ఎప్పుడు మంచిగా ఉండాలని. సో, మా బుడ్డోళ్ళండి. బుడ్డోళ్ళు కేక్ అనేది పెద్దగా తినరు. నేను అలవాటు చేయను అలాంటివి. కేవల్యాన్ని ఎందుకు అక్కడి నుంచి తీసేసామంటే పక్కనే ఇన్వర్టర్ ఉందండి. కేవల్య మెయిన్‌గా చాలా అల్లరి చేస్తది. మా ముగ్గురు పిల్లల్లోని తనే బాగా అల్లరి చేసిద్ది. అక్కడ నుంచుంటే అయన్నీ లాగుతది. ఇన్వర్టర్ లాగుతది అన్నట్టుగా ఇక తనని ఎదరికి పంపేసాము. అండ్ రోజు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇంట్లో ఏంటంటే అంతమంది పిల్లలున్నారు కదా! వాళ్ళని చూసేసరికి కొంచెం ఎలా అయినా గాని క్వెషన్ మార్క్ ఫేస్‌తో ఉన్నారండి. ఇంకా అంత జనాల్లోకి రాలేదన్నమాట. కొంచెం అలా అయినా డల్‌గా ఉన్నారు. ఆళ్ళని చూసి ఆళ్ళకేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఇలా ఉన్నారు జనాలందరూ అనుకుంటుంది. కొంచెం క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తుందన్నమాట. మా హ్యాపీ గడ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. మా వీధిలో ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా అందరూ పాపం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. ఇక తీసుకుంది. మా బుడ్డోళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. అక్కకేనా మాకెవరా అన్నట్టు చూస్తున్నారు కదా! ఇక పిల్లలకి ఇంకా స్నాక్స్ పెడుతున్నానండి. ఇక దానికోసం అని చెప్పేసి ఫస్ట్ సేమియా సగ్గుబియ్యం కాసాము. మార్నింగ్ పూజ దగ్గరికి పరమాన్నం వేరేగా కాసుకున్నామండి ఇంట్లో వరకి. ఇది సేమియా సగ్గుబియ్యం అన్నమాట. ఇంట్లో పిల్లలకి కూల్ డ్రింక్ బదులుగా సేమియా సగ్గుబియ్యం పెడదాం అనుకున్నట్టు. అండ్ అలాగే నైబర్స్‌కి కూడా. అందుకని ఇక మళ్ళీ అప్పటికప్పుడు వేడివేడిగా ఉందండి అసల. మళ్ళీ అప్పటికప్పుడు కాసి పోసామన్నమాట. ఇలా డ్రింక్ బదులేమో ఇలా సేమియా సగ్గుబియ్యం తీసాము. మా కేవల్య గారు చూడండి ఎయొద్దంటుంది. అది తినదు పెట్టదు. ఇంకా అలాగే స్నాక్స్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకున్నాము. ప్లేట్‌లోకి కొంచెం బూందీ అండ్ అలాగే బిస్కెట్ ప్యాకెట్టు, ఒక లాలీపాప్ అండ్ ఇవి ఇచ్చామన్నమాట ప్లేట్‌లో పెట్టి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు పిల్లలు. పాపం పిల్లలొచ్చి కాసేపు మా పిల్లలతో ఆడారండి మా బుడ్డోళ్ళతో. ఇవి మా హెత్వి గారి పుట్టినరోజుకొచ్చిన గిఫ్ట్స్ అండి. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. గిఫ్ట్స్ అంటే తనకిష్టం అన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్ అండ్